ఎందుకంటే జనసేనకి ఆల్రెడీ క్యూ స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతా ఉంటున్నారు. రాజకీయ పార్టీల్లో పనిచేసేటువంటి నాయకత్వం వాళ్ళు గ్రామ స్థాయి వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా లేదంటే ఎమ్మెల్యేలైనా నామినేటెడ్ బాండింగ్ ప్రజలతో బాండింగ్ ఉండాలి. ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలని తీర్చగలిగేటువంటి ఆలోచన ఉండాలి. ప్రజల అవసరాలను అర్థం చేసుకునేటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. అదేవిధంగా సామాజిక పరిజ్ఞానం ఇప్పుడు లేని వాళ్ళు ఎవరో ఉన్నారని కాదు, నీకు ఏ రాజకీయ పార్టీలోనైనా వాళ్లే ఉంటారు. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఈ రోజు వాళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళందరినీ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూచిక పుల్ల కన్నా తేలిక తీసిపడేసి నువ్వెక్కడ పనికిరావు రెడ్డి గారు చెప్పినట్టు, ఇదిగో నువ్వు నాయన నువ్వు ప్రజాక్షేత్రంలో గెలవలేవు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నా కూడా గెలవలేవు అని తేల్చేశాడు అనమాట. అలా తేల్చేసేటువంటి అంశాలని రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నవాడు అంగీకరించడు. ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేది రాజకీయ పార్టీ యొక్క కార్యకర్తలే. ఒక యుద్ధంలో గెలుపోవటం నిర్ణయించేది ఆ సైన్యం మాత్రమే. అది రాజకీయ పార్టీలకి కేటర్ రూపంలో ఉంటుంది. ఆ గెలుపోవటంలో నిర్ణయిస్తూ ఉంటుంది. దానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసో వాళ్ళందరిని అవమానపరచో తక్కువగా మాట్లాడితే వాళ్ళు ఉండటం కుదరదు. వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తారా, జనసేనలోకి వస్తారా, కాంగ్రెస్ లోకి పోతారా, లేకపోతే కొంతమంది తటస్థంగా ఇప్పుడు ఈ వద్దు వీటన్నిటిలోకి తిరగటం కన్నా ఇంట్లో ఉండటమే గౌరవం అని చెప్పి భావిస్తారా? ఈ ఇప్పటికే రకరకాల రూపాల్లో వ్యక్తీకరణ జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాకు సీట్లు ఇవ్వకపోయినా మేము తెలుగుదేశంలో ఉండి ప్రజలకి సేవ చేస్తామని చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగా జనసేన పార్టీలో జాయిన్ అయిపోతా ఉన్నారు. రేపటి మాపటి నాడు కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో కూడా అంటే ఇందులో బయటకు వచ్చే వాళ్ళలో వేకెన్సీ నా పొలిటికల్ ఇక్కడ వ్యాక్యూమ్ కావాలి కాబట్టి మోర్ దాన్ 50% ఇందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో మోర్ దాన్ 50% కాంగ్రెస్ కి వెళ్ళిపోతారు. ఆ మేరకు కాంగ్రెస్ ఏ మేరకు బలపడితే ఆ మేరకు వైసీపీ బలహీనపడుతుంది. అది కూడా ఈ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏను గుర్తుతో బీఎస్పీ పార్టీ ఉండేది. అదే విధంగా ఆ పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఓ చిన్న పార్టీగా వైసీపీ రూపాంతరం చెందేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. రైట్. కోటేశ్వరరావు గారు, సీఎం జగన్ గారితో ఎమ్మెల్యేల ఎంపీల భేటీ కొనసాగుతుంది. రెగ్యులర్ గా వార్తలు వస్తున్నాయి. ప్రతి టీవీ ఛానల్ పెట్టగానే బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే సీఎం గారితో వీరంతా భేటీ అయ్యారు, లేకుంటే సీఎం నుంచి ఫోన్ వస్తుంది, వణుకు బెనికి ఇవన్నీ వస్తున్నాయి. అభ్యర్థులను మార్చడం లాభమా నష్టమా? దాదాపు 65 మందిని మారుస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ లో ఏ పత్రిక తిరిగేస్తే కూడా వైసీపీ ఎమ్మెల్యేల మార్పు, సిట్టింగ్ మార్పు, వారిని ఎమ్మెల్సీలో చేస్తామని లేకుంటే ఎంపీలుగా పొమ్మని, ఎంపీలో ఉన్న వారిని ఇక్కడ పడతారని, మొత్తానికి ఓవరాల్ గా ఈ మార్పు లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? అభ్యర్థుల్ని కాన్స్టిట్యున్సీస్ మార్చడం లేదా కొంతమందికి ఉద్వాసన పలకడం అనేటువంటిది వైసీపీకి ఎదురవుతున్నటువంటి ప్రతిఘటనకి ఒక చిహ్నం అనేది నా అభిప్రాయం. ప్రజల నుంచి అది దూరమైంది. ప్రజల్లో అనుకున్నంతగా వాళ్ళు ప్రచారం చేస్తూ రెండోది ప్రతిపక్షాల వైపు జనం చూస్తున్నారు అనేటువంటి దానికి అదొక నిదర్శనం. ఎందుకంటే అటువంటిది కనుక లేకపోయేట్లయితే నిజానికి మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మొత్తం పెర్ఫార్మెన్స్ అనేటువంటి వ్యక్తిగతంగా ఎవరైనా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతి పరులు అయితే ఉండొచ్చు, కానీ ఇప్పుడు పత్రికల్లో వస్తున్నట్టుగా 60 మందో 50 మందో 80 మందో ఇంత పెద్ద సంఖ్యలో మార్చాల్సినటువంటి అవగత్యం లేదు. పెర్ఫార్మెన్సే కనుక అయ్యేట్లయితే వాళ్ళంతా పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదంటే దాని మొత్తం నాయకుడికి వర్తిస్తుంది. అది ఎందుకని మొత్తం జగనే సర్వస్వం, జగన్ ఏది చెప్తే అది మొత్తం జగన్ వైఖరి కనుక ఆ వైఫల్యం ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. అందువల్ల స్థానిక ఎమ్మెల్యేలు లేక వీళ్ళ వైపు రాదు. కానీ ఇది మాత్రం రెండు విధాలుగా వైసీపీకి నష్టం అనేది నా అభిప్రాయం. ఒకటి, కొత్త వాళ్ళని తీసుకొచ్చి అంటే ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి పాత వాళ్ళని మార్చేట్లయితే ఆ నియోజకవర్గంలో ఆస్పిరెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇనాక్టివ్ అయిపోతారు. ముందు ఇక మనకి అవకాశం లేదు, ఇక మనం లేనప్పుడు మనకి దక్కడిని ఎందుకని చెప్పేసి ఇనాక్టివ్ అయిపోతారు. సర్వం జగన్ అయితే అందరినీ మార్చాలి కదా, సర్వం జగన్ అయితే అందరినీ మార్చాలి కదా. అందుకనే ఒకవేళ అదే కనుక
క్రైటీరియా అయితే మొత్తం 150 మందిని అటు ఇటు మొత్తం రీషఫిల్ చేయాలి. కానీ అది కాదు సమస్య. కాదండి, రాజకీయాల్లో కోటేశ్వర గారు మీరు చాలా దగ్గరగా చూస్తున్నారు తెలంగాణ రాజకీయాలని. మొన్న ఎన్నికల ప్రతి డే మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. కేసీఆర్ గారు రాజకీయ పండితులు, అది అందరికీ తెలిసే. తులసిరెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్తారు. ఎమ్మెల్యేలకు భయపడి ఆయన చాలా మంది సిటీలో మార్చలేదు. చాలా మంది ఇంటెలిజెన్స్ సర్వేలు, చాలా మంది సర్వే సంస్థలు చెప్పినారు మీరు 35 మందిని మార్చండి, మళ్ళీ మీదే అధికారం. అయినా కూడా ఆయన మార్చేందుకు సాహసం చేయలేదు. ఎమ్మెల్యేలు జంప్ అవుతారని, ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు పారిపోతారు, తర్వాత పార్టీకి నష్టమని. అయినా